హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మిక్సీ ఆడుతుంది ఎవరబ్బా అని అనుకుంటున్నారా? మా పిన్ని. రేపటి కోసం మసాలాలు అయితే మిక్సీ ఆడుతుంది మా పిన్ని. పిన్ని అంటున్నాను ఎవరనుకుంటున్నారా? మా అమ్మ వాళ్ళ ఓన్ సిస్టర్. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చాను. ఎందుకంటారా? కార్తీక మాసం కదా, వనభోజనాలు అయితే పెట్టుకుంటున్నారు. రేపే భోజనాలు, అందుకే నైట్ అయితే ఇలాగ అరేంజ్ చేశారు. ఏమైనా ఫంక్షన్స్ అనగా ఫ్యామిలీ మొత్తం కలిస్తే ఆ ఫీలింగే వేరు కదా. నాకైతే మా అమ్మ సైడ్ రిలేటివ్స్ ఎక్కువ, అలాగే మా నాన్న సైడ్ కూడా రిలేటివ్స్ ఎక్కువ. చాలా మంది మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఏ ఊరు అని నాకైతే ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది డిఎం చేశారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే గుడివాడ దగ్గరలో లక్ష్మీ నరసింహపురం. ఈ కూరగాయలన్నీ కూడా రేపు భోజనాల కోసమే. ఈ వంట సెక్షన్ అంతా ఇక్కడ వంట వండే ప్లేస్ ఇదంతా. ఇవన్నీ రేపటి కోసం ఈ సామాన్లన్నీ. కూరేంటి అప్పుడే వండేస్తున్నారు అనుకుంటున్నారు కదా, నేను కూడా అలాగే అనుకున్నా. అంకుల్ని అడిగితే ఇప్పుడు ప్రెజెంట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక 30 మెంబర్స్ ఉన్నారు. మా పిన్ని వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ అయితే ఫుడ్ ఇక్కడే వండేస్తున్నారంట నైట్కి. అందరికీ రేపు భోజనాలు అయితే మాకు నైట్ కూడా ఇక్కడే. అందరికీ రేపు భోజనాలు ఏంటి అని అనుకుంటున్నారు కదా, రేపైతే వనభోజనాలు అని చెప్పాను కదా ఊరంతా. మేమైతే 2000 కానీ భోజనాలు పెట్టుకుంటున్నాము. మా తాతయ్య వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు అయితే 2000 మందికి అయితే భోజనాలు పెట్టుకుంటున్నారు. ఈ భోజనాలకి ఓన్లీ మా తాతయ్య మా అమ్మమ్మ వాళ్ళే పెట్టుకోవట్లేదు. ఊర్లో వాళ్ళు చాలా మంది దాతలు ఉంటారు కదా, వాళ్ళు కూడా వేసుకున్నారు కొన్ని కొన్ని ఐటమ్స్. ఇంకా టైం అయింది కదా, మా పిన్ని వాళ్ళు అండ్ మా అక్క వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు, తింటున్నారు. ఇంకా చింటూ బ్రో అయితే వచ్చాడు. మా డాడీ అండ్ మా బాబాయ్ వాళ్ళు అయితే ఉంటారు నైట్ ఇక్కడ కూరగాయల దగ్గర. మేమైతే స్లీప్ వేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్న వాళ్ళందరూ అయితే కూరగాయలు కోయడానికి అయితే వచ్చారు. నేనైతే 7కి వెళ్ళాను. వాళ్ళందరూ అయితే 5:30కి అలా వచ్చారంట. రైస్ అయితే కొద్ది కొద్దిగా రెడీ చేస్తున్నారు. అందరూ ముచ్చట్లెట్టుకుని భలే కోస్తున్నారు. పులిహార కూడా రెడీ చేస్తున్నారు. రైస్ అండ్ పోపు కూడా వేసేసినట్టున్నారు, చల్లారాక కలుపుతున్నట్టున్నారు. నెయ్యి వేశారు, అందులో జీడిపప్పు అండ్ కిస్మిస్ అయితే వేశారు. అక్కడ వచ్చే స్మెల్ అయితే మామూలుగా లేదు. మా పిన్ని చూడండి ఎలా చూస్తుందో. కలుపుతున్నారు. ఏంటి స్వీట్ అనుకున్నా, అంతలోపు అయితే సేమియా వేశారు. నాకే స్వీటో అర్థమైపోయింది అప్పుడు. రైస్ కి అయితే ఎసరు పెడుతున్నారు, అలాగే రైస్ అయిపోయింది కూడా ఒక దగ్గర అయితే వేస్తున్నారు. కుకింగ్ సెక్షన్ అయితే కాసేపు పక్కన పెడదాం. మా మాయ అయితే టిఫిన్ తినేశాడు. ఏం తిన్నావు మాయ అంటే చెప్పట్లేదు. టీ అయితే తాగుతున్నాడు. ప్రెసెంట్ టిఫిన్ ఏంటో నాకు తెలియట్లేదు. వెళ్ళి ఇప్పుడు ఏం టిఫిన్ వెళ్ళి చూడాలి. ఇంటికైతే వెళ్తున్నా, ఏం టిఫినో చూడాలి కదా. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ అయితే ఉప్మా తింటుంది. నాకు అప్పుడు అర్థమైంది టిఫిన్ ఉప్మా అని. నాకు కొన్ని క్షణాల్లో ఇంకో విషయం తెలిసింది, పెసరట్టు ఆప్షన్ కూడా ఉందని. ఉప్మా కావాలంటే ఉప్మా, లేదంటే పెసరట్టు, ఇంకా కావాలంటే ఉప్మా పెసరట్టు కూడా తినొచ్చంట. మా ఫ్యామిలీ మెంబర్స్ లో చాలా మంది ఉప్మా తింటారు, కానీ నేనైతే పెసరట్టే తింటాను. మీ అందరికీ మా చెల్లి ఏదో చెప్తుందంట. హలో ఫ్రెండ్స్, నీ వీడియో అప్లోడ్ చేయను, హాయ్ చెప్పు అని చెప్పాను. తను చెప్పింది, కానీ నేనైతే వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను, ఏమంటుందో. మా నాన్న అయితే టిఫిన్ తింటున్నారు. మా తాతయ్య వస్తున్నారు. దోసకాయ ముక్కలు ఎందుకు అన్ని కట్ చేశారని అడిగితే దోసకాయ చట్నీ ఆర్ పచ్చడి ఉంది అని అన్నారు. సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే.
కింద మంట అయితే తగ్గిచ్చేసారు. సో ఇంకా అలా హీట్ మీద ఉంచారు. టైం అయితే 9 అయ్యింది. 9 ఆర్ 9:30 అయింది. స్వీట్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినట్టే. పులిహోర అయితే ఒకటి కలిపారు. ఇంకొకటి చల్లారలేదు అనుకుంటా, కలపలేదు. ఇప్పుడు చూపిస్తుంది అయితే నా ఫేవరెట్ కర్రీ బంగాళదుంప. అదిగోండి దోసకాయ చట్నీ ఆర్ పచ్చడి అన్నాను కదా, ముక్కలైతే వేస్తున్నారు. రైస్ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రైస్ అయితే వండక్కర్లేదు. మేబీ జనాలు పెరిగితే అప్పుడైతే కుక్ చేస్తారు. ఎసరైతే రెడీగా పెడతాను అని అన్నారు వాళ్ళు అడిగితే మా డాడీ. దోసకాయ పీసెస్ వేశారని చెప్పాను కదా, అంగొండి కలుపుతున్నారు. మిగతా ఏర్పాట్లు కూడా రెడీ చేసేస్తున్నారు. ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి వస్తాను. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే సాయిబాబా గుడి ఉంటుంది. ఆ చిన్న పిల్లకైతే ఆ కొబ్బరికాయ ఇచ్చారు. చాలా ట్రై చేస్తుంది. మా ఇద్దరు అక్కలైతే వాళ్ళకి బాగా సూట్ అయ్యే పనిలో అయితే దిగారు. మనకి ఇలాంటి రాయడల్ లాంటి పనులు చెప్తే అస్సలు అవ్వదు. వీడియో తీస్తున్నాను కొద్దిగా నవ్వండి అంటే ఒకరు కోఆపరేట్ చేశారు, ఇంకొకరు కోఆపరేట్ చేయలేదు. ఇంకా మనకి ఇక్కడ పని అవ్వదని వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే గంగాళమ్మ తల్లి గుడికి అయితే వెళ్తాము. చలివిడి, పానకం, ఇంకా కొన్ని పూజకి సంబంధించిన ఐటమ్స్, అలాగే భోజనాలు పెట్టుకుంటున్నాం కదా, ఆ ఐటమ్స్ కూడా ఒక ఆకులో పెట్టుకుని వెళ్తున్నాం గంగాళమ్మ గుడికి. ఆటోలో అయితే వెళ్తున్నాం. ఆటో వచ్చేలోపు ఒక హాయ్ చెప్పండి అని చెప్పాను. వీళ్ళైతే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పారు హాయ్. మా ఇద్దరు అక్కల కన్నా పర్లేదు, బాగానే చెప్పారు అనుకోండి. ఆటో లోపల అయితే అందరూ పెద్దోళ్ళు అందరూ కూర్చుని పోయారు. వాళ్ళని లెగమనలేము, మేము వెళ్లకుండా ఉండలేము. సో మేమైతే వెనకాల కూర్చున్నాం. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. లోపల ఆల్రెడీ జనాలు ఉన్నారు, అందుకే మేమైతే బయట వెయిట్ చేస్తున్నాం. ఫైనల్గా లోపలికి వెళ్ళిపోయాం. నేనైతే ఒక మూల నుంచున్నాను. ఎందుకంటారా, వీడియో తీస్తున్నాను కాబట్టి. ఇంటిగా నుంచి తెచ్చిన చలివిడి, పానకం, పువ్వులు అండ్ పసుపు, కుంకం, నైవేద్యం అన్నీ పెడుతున్నారు అమ్మవారికి. నేనైతే ముందు దండం పెట్టుకున్నా మనస్ఫూర్తిగా, తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేశాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము తెచ్చిన అన్ని దేవత దగ్గర అయితే పెట్టాము. ఇంకా గాజులు అయితే వేసుకుంటున్నారు ఎవరి సైజు వాళ్ళు చూసుకొని. అలాగే చీరలు కూడా తీసుకుంటున్నారు. చీర వచ్చి 200 అంట. గంగాళమ్మ తల్లి గుడి కాడ నుండి అయితే భైరవ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాము. పసుపు కుంకుమ వేస్తున్నాను. మా సిస్టర్ కూడా వేయడానికి వెళ్ళింది. మా అక్క అయితే గిన్నె పట్టుకొని నాకు ఇచ్చింది, కానీ నేనైతే ఇలా చేశాను. ఎవరో చూడలేదులే, ఐఎమ్ సేఫ్ అనుకున్నా, కానీ ఎవరో చూసారు, వాళ్ళు ఏదో అంటున్నారు. ఈ గుడి కాడ కూడా పూజ కంప్లీట్ అయిపోయినట్టే. కొబ్బరికాయ కొడుతున్నారు. నెక్స్ట్ అయితే హారతి ఇస్తారు. ఓం మంగళం మంగళం ఓం నమః శివాయ మంగళం హర మంగళం శివ శివ మంగళం శంభో మంగళం లింగహర మంగళం లంబహర మంగళం సకశివ మంగళం సాంబశివ మంగళం జై మంగళం శివ శ్రీ మంగళం పార్వతి
మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే వీధి వీధిలో ఉంటాయి ఆవులు. ఐటమ్స్ అయితే రెడీ, చూసేద్దామా? ఆ భోజనాలన్నీ స్వాములు అండ్ భవానీలకి అయితే తీసారంట. ఇప్పుడైతే ఉసిరి చెట్టుగాడైతే పూజ చేయాలి. వన భోజనాలు అంటే ఉసిరి చెట్టు కింద తినడమే కదా, ఇక్కడ పూజ చేసి అయితే భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు. వేద గురు శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. అక్కడ జ్యోతి వేద గురు శ్రీకృష్ణ పరమాత్మనే నమో. మా తాతయ్య అయితే కొబ్బరికాయ కొట్టి ఉసిరి చెట్టు కింద పూజ అయితే కంప్లీట్ చేసేసారు. భోజనాలు స్టార్ట్ చేసేస్తారు కొంతసేపట్లో. సో అందుకే ఎవరు వడ్డించాలో వాళ్ళైతే వాళ్ళ ప్లేసులకి అయితే వెళ్తున్నారు. ఫైనల్గా భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ లేదు మా సిస్టర్, తర్వాత స్లోగా సెటిల్ అయింది ఈ ప్లేస్లోకి. చెప్పాను కదా, ఈ ప్లేస్ అయితే స్వాములకి అండ్ భవానీలకి. మా చెల్లికి వీడియో తీస్తున్నానని చెప్పాను, అలా సిగ్గుపడిపోతుంది. స్వాములు అండ్ భవానీలకు కూడా భోజనాలు అయితే స్టార్ట్ చేసేసాము. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.